మా సొంత పైసలతోటి చిల్పైన గానీ మొరమైన గానీ తీసుకుని వచ్చి రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇదే పరిస్థితుల్లో మా వార్డు ప్రజలందరూ మేము ఇట్లే బతుకుతాం 2 సంవత్సరాలు. తాండూర్ టౌన్ 8వ వార్డు కౌన్సిలర్ అయిన జావిద్ తన సొంత డబ్బుతో పాడైపోయిన రోడ్లను మరమ్మతు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నాయకులు స్పందించడం లేదని, ఈ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగబోదని నిక్కచ్చిగా చెప్తున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమను పట్టించుకోవటం లేదని, అందుకే ఆ గుంతలను పూడ్చడానికి చిల్పలతో దేనితోనైనా కానీ మేము సరిచేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం వారు నిర్లక్ష్యం చేస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అన్ని అభివృద్ధి పనులు జరిగాయని, ఇంకా వచ్చే ఈ కాలమంతా తాము నెత్తి నోరు బాదుకుంటూ ఈ మిగిలిన కాలమంతా సంయమనం పాటిస్తామని, ఆ తర్వాత వచ్చేది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆ కాలంలోనే అభివృద్ధి చెందుతుంది కనుక అప్పుడే మేము అభివృద్ధిని నోచుకుంటామని అధికార పార్టీపై దుమ్మెత్తిపోశారు. తాండూరు ప్రజలందరికీ, నా వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ని. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, వర్షాకాలం మొదలైన మొదటి వర్షానికే మా రోడ్డు అనేది పరిస్థితి ఎట్లయిపోయిందో ఒకసారి చూడండి. ఎన్నోసార్లు మున్సిపల్లో అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఇంతవరకు రోడ్డు కొత్త శాంక్షన్ వచ్చిందని చెప్తుంటారు కానీ ఇంతవరకు వేసే దాఖలాలు లేవు. 3 సంవత్సరాలు దాటిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మన ఎమ్మెల్యే గారు అభివృద్ధికి ఒక 120 కిలోమీటర్ల దూరంలో ఉండిపోయిండ్రు. అసలు ఎక్కడున్నారు ఎమ్మెల్యే గారు? మీరు తాండూరు ప్రజలు మిమ్మల్ని చూడనీకే చాలా ఇదైతుండ్రు. ఈ ఒక్క వార్డు కాదు, తాండూరు మొత్తం పరిస్థితి ఇట్లుంది. అభివృద్ధి కొత్త వర్క్ అనేది ఇంతవరకు ఏది స్టార్ట్ కాలేదు తాండూరులో. కేవలం మాటల వరకే మీరు పరిమితం అయిపోయిండ్రు. ఈ ప్రభుత్వం చూస్తే రోడ్లు కూడా బీఆర్ఎస్ మన రోహిత్ అన్న హయాంలోనే అది వర్క్ స్టార్ట్ అయింది. మన చెంగేశ్పూర్ రోడ్డు ఉంది, ఇప్పుడు అయితే దర్గా నుంచి సెంట్రల్ లైటింగ్ రోడ్డు కూడా నేను చూపిస్తా. నేను అది కూడా రోహిత్ అన్న హయాంలో అక్కడ శిలాపథకం కూడా ఉంది. రోహిత్ అన్న హయాంలో చాలా అయింది. ఏ అభివృద్ధి అన్నా గానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ మన వార్డు పరిస్థితి చూడండి, మీరు చూస్తే డ్రైనేజ్ అట్లే ఉంది, రోడ్ అట్లే ఉన్నాయి. ఇప్పుడు మరమ్మతుల కోసం మేమే మా సొంత పైసలతోటి చిల్పైన గానీ మొరమైన గానీ తీసుకుని వచ్చి రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మున్సిపల్ అయినా గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదుకోవడం అంటే ఎలాంటి వర్క్స్ అనేటివి లేవు. ఇవి కొత్త రోడ్లు, డ్రైనేజ్లు చాలా వర్క్స్ ఉన్నాయి మన వార్డులలో, తాండూరు వార్డులలో. అన్నిటికంటే ఎక్కువ వర్క్ నడుస్తున్నా. ఒకవేళ తొందరలో ఈ వర్క్ స్టార్ట్ కాకపోతే ఆందోళనగా దిగి పెద్ద ధర్నా, రాస్తా రోకల వరకు కూడా నేను పోనీకి సిద్ధంగా ఉన్నాను. నాకు జైలు వేసినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు. కోసం నేను ఏమన్నా గానీ మీరు ఎమ్మెల్యే గారితో కోరుకున్నది ఒకటే, మీరు డబుల్ బెడ్రూమ్ లో అయితే ఇంత శ్రద్ధ చూపించి మొన్న కలెక్టర్ గారి దగ్గర మీరు మీటింగ్ పెట్టిండ్రు. ఆ డబుల్ బెడ్రూమ్ లో అక్కడ ఇంత వర్క్ ఏం నడుస్తలేదు. అక్కడ మీరు చూపెట్టండి, ఒక కిటికీ లేదు, ఒక వైర్ లేదు. అయినా కానీ పారదర్శకంగా మీరు ఇస్తుంటారని చెప్తుంటారు కానీ అసలు దేని గురించి? అదే మీటింగ్ అనేది తాండూరు అభివృద్ధి గురించి పెట్టొచ్చు కదా కలెక్టర్ గారి దగ్గర మన సమస్యలు ఏముంటాడా మేమందరం చెప్తుంటాం కదా. అసలు ఎక్కడ మనం చెప్పలేని పరిస్థితుల్లో తాండూరులో బతుకుతున్నాం. చాలా ఘోరమైన పరిస్థితుల్లో. నేను ఒకటే చెప్తున్నా, 3 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి అనేది కాలేదు. ప్రజల్లారా మీరు గుర్తించండి, ఆలోచించండి. ఇంకా 2.5 సంవత్సరాలు మిగిలినాయి. 2 సంవత్సరాలు మిగిలినాయి. మీరు ఆలోచించి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ దే. అప్పటి వరకు ఇట్లే ఓపికతో ఉంటాం మేము. ఎట్లయినా గానీ ఇదే పరిస్థితుల్లో మా వార్డు ప్రజలందరూ మేము ఇట్లే బతుకుతాం 2 సంవత్సరాలు. జరిగినా పర్వాలేదు, మాకు అభివృద్ధి జరగకపోయినా పర్వాలేదు. మాకు తెలుసు అభివృద్ధి జరగదని. వచ్చే కాలంలో కంపల్సరీ మన ప్రభుత్వం వస్తుంది. ఆ టైంలో ఇదే వార్డుని నేను ఎంత మంచిగా రూపుదిద్దుతా అందరితో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకో మాట ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నా, నేను రాష్ట్ర ప్రభుత్వంతో చెప్తున్నా, నేను మన అధికార ప్రతి ఒక్కరితో చెప్తున్నా, నేను తాండూరులో ప్రతి వార్డులలో ఇలాంటి పరిస్థితులు గాని జరిగితే ప్రజలందరూ రోడ్డెక్కే సమయం దగ్గరకు వచ్చిందని గుర్తించండి. థ్యాంక్ యూ.